హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ గాడి. ఈ వీడియోలో మనం చెన్నై ఈసీఆర్లో ఉన్న ఎంజీపీ మెరైన్ కింగ్డమ్ అయితే చూడబోతున్నాం. ఇది వచ్చేసి మన ఇండియాలోనే మొట్టమొదటి అండర్ టౌన్ యాక్వేరియం అనమాట. సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉంటాయి, అన్ని రకాల చేపలు ఈ యాక్వేరియంలో ఉంటాయి. వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. అలానే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం విజిపి మెరైన్ కింగ్డమ్ దగ్గర ఉన్నాము, చూస్తున్నారు కదా. దాని లోపలికి అయితే మనం వెళ్ళాలి. ఇది వచ్చేసి ఈసీఆర్ రూట్ లో విజేపీ గోల్డెన్ బీచ్ బస్ స్టాప్ ఎదురుగానే ఇది ఉంటుందండి. చెన్నై నుంచి ఇక్కడికి రావాలంటే కోయంబేడు బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ ఇక్కడ బస్సు ఉంటుందండి. చెన్నై నుంచి ఇక్కడికి 30 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయండి. విజిపి గోల్డెన్ బీచ్ ఉంది, విజిపి యూనివర్సల్ కింగ్డమ్ ఉంది, విజిపి స్నో కింగ్డమ్ ఉందన్నమాట. అన్ని పక్కపక్కనే ఉంటాయి. ఇప్పుడు మనం విజిపి మెరైన్ కింగ్డమ్ అయితే చూడబోతున్నాం. ఇది మన ఇండియాలోనే అతిపెద్ద అండర్ టన్నల్ యాక్వేరియం అనమాట. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం, చూస్తున్నారు కదా. అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నానండి. 650 తీసుకున్నారు. అడల్ట్స్కి 650, చిల్డ్రన్స్కి 550 తీసుకుంటున్నారు. దాంతోపాటు ఎగ్జిట్ పాస్ ఒకటి ఇచ్చారు. ఇందులో ఫస్ట్ జోన్ అండి రెయిన్ ఫారెస్ట్ జోన్ ఉంటుందన్నమాట. ఇందులో 5 రకాల జోన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే రెయిన్ ఫారెస్ట్ జోన్ ఉంటుంది. ఈ జోన్లో ఉండే ఫిషెస్ అన్నీ ఫారెస్ట్లో అయితే ఉంటాయండి. ఎక్కువగా ఫారెస్ట్లో కనిపిస్తాయి అన్నమాట. ఇందులో చాలా యాక్వేరియంస్ అన్ని సిలిండ్రికల్ టైప్స్లోనే ఉంటాయండి. చూడడానికి రౌండ్ షేప్లో మొత్తం ఉంటుందన్నమాట. చుట్టూరు కనిపిస్తుంది మనకి. ఇందులో ఫిషెస్ అయితే చూడండి అన్ని కలర్స్గా కనిపిస్తున్నాయి. చూడడానికి అయితే చాలా బాగుంది. యాక్వేరియం లోపలికి కూడా మనం వెళ్ళొచ్చండి. కింద నుంచి అయితే రూట్ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే అన్ని దగ్గర కనిపిస్తాయి అన్నమాట. లోపల నుంచి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మనం ఇందులో నుంచి చూస్తే మొత్తం అంతా ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుందండి. సెటప్ అయితే అలా ఉంటుందన్నమాట. మొత్తం మనం కూడా ఫారెస్ట్లో ఉన్నట్టు ఆ ఫీల్ అయితే వస్తుంది. రెయిన్ ఫారెస్ట్ జోన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం జార్జ్ ఏరియాకి వెళ్తున్నాం అనమాట. ఈ జోన్లో మొత్తం ఫ్రెష్ వాటర్లో ఉండే చేపలు అయితే ఉంటాయండి. అంటే చెరువుల్లో, నదుల్లో ఉండే చేపలు అయితే ఉంటాయన్నమాట. ఇందులో చేపలు చూడడానికి అయితే చాలా బాగున్నాయి. వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట. కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చేపలు. ఇదంతా ఓపెన్లోనే ఉందండి. టచ్ చేయడానికి కూడా అవుద్ది. కాకపోతే ఇక్కడ బోర్డు పెట్టారు, డోంట్ టచ్ అనేసి. దీని పక్కనే గోల్డ్ ఫిషెస్ ఉంటాయన్నమాట. ఇవి చూడడానికి అంతా గోల్డ్ కలర్. కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం థర్డ్ జోన్కి వచ్చాము. ఇది వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మగ అడవులు అంటారండి. ఇది వచ్చేసి సముద్రపు ఒడ్డున ఈ అడవులు ఉంటాయండి. అందులో నివసించే చేపలు. థర్డ్ జోన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫోర్త్ జోన్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి కోస్టల్, సముద్రంలో ఉండే చేపలన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఇందులో చేపలు చూడండి ఒకదాని వెనకతల ఎలా లైన్గా వెళ్తున్నాయో. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇందులో చూడండి అన్ని రకరకాల చేపలు ఉన్నాయి. ఇవి వచ్చేసి చాలా రేర్ అనమాట. సముద్రంలో కూడా చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఈ చేపలు. చూడడానికి అయితే చాలా ఇక్కడ ఈ ఫిష్ కనిపిస్తుంది చూసారా, దీన్ని అయితే పఫర్ ఫిష్ అని అంటారు. ఇది పట్టుకుంటే గుండ్రంగా అయిపోతుంది అనమాట, రౌండ్ షేప్లో అయిపోతుంది. దీన్ని పాయిజన్ ఫిష్ అని కూడా అంటారు. దీంట్లో పాయిజన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లైన్ ఫిష్ అనమాట. దానికి నచ్చినట్టు కలర్స్ చేంజ్ చేస్తూనే ఉంటుంది అనమాట.
4th జోన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం 5th జోన్ డీప్ ఓషన్కి అయితే మనం వెళ్తున్నాం. ఇందులోనే అండర్ టన్నల్ యాక్వేరియం ఉంటుందన్నమాట. లోపలికి రాగానే ఈ యాక్వేరియం ఉంటుంది. దీనికి రైట్ సైడ్లో వెళ్తే అండర్ టన్నల్ యాక్వేరియం వస్తుందన్నమాట. ఇప్పుడు మనం డీప్ ఓషన్లో ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇదే అనమాట అండర్ టన్నల్ యాక్వేరియం. ఇందులో చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. మన పక్క నుంచి మన పైనుంచి అలా ఫిషెస్ ఎలా వెళ్తూనే ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా, నా పైనుంచే ఒక షార్క్ వెళ్ళిపోతుంది. అది వచ్చేసి 4 feet ఉంటుంది అనుకుంటా, చాలా పెద్దది ఉంది. ఇందులో ఎలా ఉందంటే మొత్తం సముద్రంలో ఎలా ఉంటుందో అలానే సేమ్ ఉందండి. మనం కూడా సముద్రంలో ఉన్నాము అని ఫీల్ అయితే వస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇందులో స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చండి. చూస్తున్నారు కదా, దానికి వచ్చేసి సపరేట్ టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ అయితే నాకు తెలియదు. అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అవ్వగానే ఎగ్జిట్ ఇందులోకి వస్తామన్నమాట. ఇది వచ్చేసి మొత్తం అంతా చిన్నపిల్ల టెడ్డీ బేర్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఇందులో. బయటికి రాగానే చిన్న రెస్టారెంట్లా ఉందండి. ఇక్కడ కాస్త రిలాక్స్ అయ్యి వెళ్ళిపోవచ్చు. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.